ఎప్పుడు ఎప్పుడు రామ్మూర్తి గారు ఎప్పుడు ఈ ఫార్ములా కేసు వచ్చినా ఏదేదో చెప్తున్నారు. అంటే అసలు కేబినెట్ ఆమోదం లేకుండా మినిస్టర్ హోదాలో కేటీఆర్ ఒక ఫోన్ కాల్తో డబ్బులు జమ చేశారా లేదా, అసలు ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా లేదా, మీరేమంటారు? ఇప్పుడు ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమన్నా ఉంటే వాటి మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు, కానీ అవినీతి జరగలేదని వాళ్ళ కేబినెట్ మంత్రినే చెప్తున్నాడు. ఇలా అవినీతి ఏం జరగలేదు, జరిగిందని మేము కూడా చెప్పడం లేదు, కొంత లోపాలు ఉన్నాయి, అవి వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది అన్నారు. అట్లా చేసుకోవచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. కేటీఆర్ గారు కూడా దాన్ని చాలా క్లియర్ గా రాసుకొని మేము అన్ని విషయాలు చెప్పడానికి పోతే లాయర్ ని అనుమతించకుంటే వెనక్కు తిరిగి వచ్చాడు. అదే జరిగింది, కానీ అక్కడ మేము సహకరించము, మేము మాట్లాడమని చెప్పలేదు. మిత్రులు అంటున్నారు అసలు కేసీఆర్ గారు చిన్నప్పటి నుండి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నారు. మరి మీ ముఖ్యమంత్రి పెయింట్ వేసుకొని బతికినోడు నేనున్నాను పక్కనే. 25 సంవత్సరాల క్రితం ఇద్దరం కూడా పెయింట్ వేసుకొని బతికిన ఎన్ని కోట్లు ఎట్లా వచ్చినాయి అన్న మీరు చెప్పండి. మీరు చెప్పండి. మీరు ప్రతిసారి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి అప్పుడు టీవీ ఛానల్ ఉన్నాయా? పెరుగుతుంటే ఒకప్పుడు తీసుకున్న ఆస్తులు ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి. అది వాటి మీద ఊరికే మనం మాట్లాడడం. ఎవరన్నారండి? కేసీఆర్ సోనియా గాంధీని బలిదేవత బజార్ కిడ్స్తా అన్నాడు మీ ముఖ్యమంత్రి. మీరు మాట్లాడతారు భాష గురించి. మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. భాష మాట్లాడేది సరిగ్గా. నేను ఎప్పుడు కూడా భాషను అదే విధంగా కేటీఆర్ గారి ప్రవర్తనలో అహం కనబడతా ఉందా లేదా? ఆత్మగౌరవం మీరు అహం అనుకుంటున్నారు, మేము ఆత్మగౌరవం అనుకుంటున్నాం. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆత్మగౌరవం చట్టం ముందు ఆత్మగౌరవాలే ఉంటాయి. చట్టం ముందు విచారణకు సహకరించినప్పుడు ఆత్మగౌరవానికి నిలబడ్డట్టు లెక్క. సహకరించకుండానే ఏదో ఒక పోలీసులతో వివాదానికి దిగి దాన్ని ఏదో రాజకీయానికి డైవర్ట్ చేసి రాష్ట్రంలో ఏదో అల్లర్లు లేపాలి. టీఆర్ఎస్ ఒక సంవత్సరంలో ప్రతి దాంట్లో మీకు కోర్టు నుంచి మొట్టికాయలు పడుతున్నాయి, ప్రజల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తున్నాయి. ఎక్కడ కూడా ఒక్క దాని మీద ఆధారాలతో పర్ఫెక్ట్ గా ఒక వ్యవహారం ఇచ్చిరా ఏది లేదు. ఏదో అక్రమంగా అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, వాళ్ళని భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇది తప్ప ఏమన్నా చేస్తున్నారా? మీరు నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే నేను తీసుకున్న వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? మీరు కూడా తెలిసిన వాళ్ళు కదా, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కదా, నాకు ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇచ్చిన వారి మీద కేసు పెట్టారు, ప్రొసీజర్ ల్యాబ్ ఉన్నదని వాళ్ళందరూ కూడా అన్నారు. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు, ఆయన మీద కేసు పెట్టారు. మీరు తీసుకున్న వారి మీద ఎందుకు పెట్టలేదు కేసు? కంపెనీ మీద ఎందుకు బుక్ చేయలేదు? విచారణ పూర్తి అయిన తర్వాత అందరినీ ఇన్వాల్వ్ అయిన అందరినీ తప్పకుండా చట్టం తన పని తను చూసుకుంటది. రెండోది మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. మీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం తరపున వకాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది బలయ్యారు? సరే, అది ఒక సంగతి కాదు, మాట్లాడదాం. మీరు ఒకటే చెప్పండి, మీ ప్రభుత్వ హయాంలో తీన్మార్ మల్లన్న మీద మీరు నిరంకుశంగా మీరు కేసుల మీద కేసులు పెట్టి వారిని మీరు బంధించిన పరిస్థితి గుర్తురాదా? ఆ రోజు కేవలం డ్రోన్ తోని జన్వాడ ఫామ్ హౌస్ గురించి ప్రజలకు తెలియజేద్దామని ప్రయత్నం చేసినందుకు రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా 2 నెలలు జైల్లో ఉంచింది మీరు కాదా? అంటే ఆ రోజు చట్టాలు వేరు, ఈ రోజు చట్టాలు మారిపోతాయా? మీరు 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు పోలీస్ వ్యవస్థను ఏ విధంగా తీవ్ర స్థాయిలో వాడుకున్నారో తెలుసు. నిజాం రిజ్వీని వాడుకున్నట్టు మీరు మహేందర్ రెడ్డి గారిని వాడుకొని డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు కూడా టీఆర్ఎస్ కి గులాంగిరి చేయించుకుంది మీరు కాదా? అదే మీరు ఎవరు మాట్లాడినా కానీ ఆయన మాకు సహకరించినోడైతే ఆయనకి ఎందుకు మీరు చైర్మన్ ఇచ్చారు? ఒక గొప్ప పోస్ట్ ఎందుకు మళ్ళా బదిలీ చేశారు రిటైర్డ్ అయినాక కూడా? మరి మీరు చేస్తున్న ఏంటండి ఇది? దొంగకి తాళం చేతులు ఇస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతుందన్నా, దొంగకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగకి ఈ రాష్ట్రం అప్పచెప్తే సర్వనాశనం అయిపోతుంది. ఏడుస్తున్నారు. మార్పు కోసం ఓటేస్తే ఏడుపు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మిగలేదు. ఏడుపు తప్ప ఏ జిల్లా కన్నా పోండి, ఏ గ్రామాల కన్నా పోండి, మీరు చేసిన ఒక్క పని మంచి పని అని చూపెట్టండి. నేను రాజకీయాల నుంచే రామూర్తి గారు, మీరు 10 సంవత్సరాలు పాలనలో ఉన్నారు, మేము కేవలం 1 సంవత్సరం అయింది.
ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఒక్క సంవత్సరంలో 1000 పాపాలు చేసిరన్నా. అరే ప్రజాక్షేత్రంలో 1000 పాపాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు మంచివా కాదా అనేది ప్రజలు ప్రజాక్షేత్రంలో తెలుస్తారు. మీరు నేను గొంతు దించుకుంటే అయ్యేది కాదు. రెండవది, మీరు గత ప్రభుత్వ హయాంలో ప్రజా గొంతుకల్ని నొక్కేసింది వాస్తవం కాదా? టీవీ ఛానల్ని మీరు బ్యాన్ చేసింది వాస్తవం కాదా? అంటే మీ పక్షాన భజన పాడిన వాళ్ళని మాత్రమే మీరు ప్రొటెక్ట్ చేసింది వాస్తవం కాదా? ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు. టీటీస్ మీద, రకరకాల పేపర్ల మీద మీరు కూడా బ్యాన్ పెడుతున్నారు, యాడ్లు ఇవ్వకుండా పోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ మీద కేసులు బుక్ చేపిస్తున్నారు. మీ గవర్నమెంట్ ఏదో సొక్కమైన గవర్నమెంట్, మేము ఎవరిని, అది గవర్నమెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్. రేవంత్ రెడ్డి గారి మీద అపవాదం ఉందంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారిని మరి ఇప్పటిదాకా మీరు చట్టం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? మరి మీరు ఆ విషయాన్ని మీరు ప్రస్తావించాలనుకుంటే మనం ఇంకో డిబేట్ పెట్టుకున్నాం. రైట్ వినోద్ కుమార్ గారు చెప్పండి. ఈ కేసు విషయంలో అంతా చుట్టూ రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు బీజేపీ కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ బీజేపీ